కడప పాస్టర్ అభినయ దర్శన్ యొక్క పాస్టర్ ఫీల్డ్‌లో గూడా ఎక్కువ కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒకరు గాల్లో నుంచెల్లి డైరెక్ట్ డబ్బులు పుట్టిస్తా ఉంటే, ఇంకోరేమో ఇంట్లో కూరగాయలుంటే కూరగాయలు తెప్పిస్తా ఉన్నారు. సో, కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల ఏందంటే, ఎట్లైనా ఫేమస్ గావాలి. ఇట్లా ఈ డబ్బులు ఇవన్నీ గూడా అందరూ పుట్టిస్తా ఉన్నారు గానీ, నేను వేరే తీరే ఫేమస్ అవ్వాలని చెప్పేసి అభినవ్ దర్శన్ ఏందంటే, ఆయన మీద అటాక్ జరిగినట్టు ఒక ఆరుగురు వచ్చి ఆయన మీద అటాక్ చేసినట్టు, తీవ్రంగా గాయపడ్డట్టు ఓ పెద్ద డ్రామా సృష్టించారు. సో, తీరా పోలీసు వాళ్ళందరూ కూడా వెరిఫై అయింది ఏంటంటే, అంతా కూడా అభినవ్ దర్శన్ యొక్క దర్శకత్వం, డైరెక్షన్, కంప్లీట్ హీరో, విలన్ అన్నీ కూడా అయినాయి. పోలీసు వాళ్ళు గట్టిగా చేసుకుంటారు, అది వేరే సంగతి. అయితే ఇంత ఘోరంగా మీరు గొర్రెలని చెప్పేసి అందుకే అంటారు మిమ్మల్ని. గొర్రెలని చెప్పేసి ఊరికే అనరు. నువ్వు కార్‌లో ఉన్నప్పుడు నీ మీద అటాక్ జరుగుతా ఉంటే వీడియో తీసినావు. ఆ క్లిప్ నీ దగ్గర ఉంది, ఓకే. నువ్వు కింద పడిపోయినప్పుడు కూడా వీడియో తీసిర్రా వాళ్ళు? నిన్ను అటాక్ చేయనీకి వచ్చినోళ్ళు నువ్వు కింద పడిపోతే నిన్ను చుట్టూ వీడియో తీసిర్రా నేనక్కడ? దానికి తగ్గట్టు సూటబుల్ ఏంటంటే ఒక మంచి ఆడియన్స్ కూడా రిలీజ్ అయింది. ముందుగాల ఫోన్ చేసి మాట్లాడి నీ యొక్క మట్టి తుప్పులో నుంచి ఒక మట్టి రోడ్డు పట్టుకుని వస్తా ఉంటే కార్ పట్టుకుని అక్కడ అటాక్ చేయండి. వీలైతే 2, 3 బీర్ సీసాలు కూడా ఎత్తి పెట్టండి. పొడిచినట్టు ఉండాలి కదా, పొడవాలంట. పొడుత్తయిపో నిజంగానే. ఆ బీర్ సీసా పగలగొట్టి పొడుత్తయిపో. ఇంత దారుణంగా తయారవుతుందని చెప్పేసి అంటే హాస్టల్‌లో స్టేజ్ మీద నిలబడి డైరెక్ట్ వాళ్ళకి జాబులు ఇచ్చేస్తారు. గవర్నమెంట్ జాబులు ఇచ్చేస్తారు, ప్రైవేట్ జాబులు ఇచ్చేస్తారు. లేకపోతే ఇక్కడ నుంచి కూర్చొని స్టేజ్ మీద నుంచి ఇంట్లో కూరగాయలు లేవని చెప్పేసి అంటే చుచ్చు అని చెప్పేసి అంటే ఇంట్లో కూరలు వస్తుంది. లేకపోతేనేమో రేపు ఈఎంఐ కట్టేదని చెప్పేసి అంటే నైట్ హల్లెలూయా యేసు ప్రభు నాకు అకౌంట్‌లో ఈఎంఐకి డబ్బులు లేవు, ఈఎంఐ కట్టాలి యేసు ప్రభు అని చెప్పేసి అంటే యేసు ప్రభు డైరెక్ట్ అకౌంట్ డబ్బులు ఎత్తాడు. ఎవరి అకౌంట్‌కి ఎత్తాడు? ఫ్రమ్ అకౌంట్ ఉండదు, టు అకౌంటే క్రెడిట్ అయితే అంతే ఇక. లేకపోతే అప్పటిదాకా నడవడిగా అసలు కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏం లేవు, నడవనీకే రాదు అసలు. ఇట్లా ముట్టుకొని హల్లెలూయా అనుడుతోనే కదా డైరెక్ట్ లేచి ఉరుకుతాడు. లేకపోతే ఇవన్నీ మంత్రాలు నేర్చుకునే వాళ్ళు మీరే చేయవచ్చు కదా, డైరెక్ట్ నేను సీఎం కావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, ఇటువంటి ప్రయోగాలు చేయండి మంచిగా ఉంటుంది. ఇంకా ఒక్కసారి సీఎం పీఎం చేసుకున్నారనుకో మీరు ఏమైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు వాళ్ళు ఒప్పుకుంటలేరా? ఆ శక్తి సరిపోతలేదా? గొర్రె బిడ్డ లెక్క మీ మతం యొక్క పరువు మీరే తీసుకుంటా ఉన్నారు తప్ప ఇటువంటి దొంగ పాస్టర్లను నమ్మి ఎటువంటి పనులు చేయకండి. మీ మతాలు మారకండి. అది ఏ మతమైనా కావచ్చు.